ఇప్పుడు మనం చూడబోయే 3 రాశులకు ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఈ 3 రాశుల వారికి మరి ఆ శని భగవాను నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలుసుకుందాం. శని న్యాయదేవుడు. ఏలినాటి శని అంటే అందరికీ భయం కూడా. అయితే ఆ జాతకంలో శని స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అదే ఆ మనిషి చెడు చేసి జాతకంలో ఆ శని మంచి స్థానంలో లేకపోతే వినాశనం కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. చాలామంది ఆ శని పేరు చెబితేనే గజగజ వణికిపోతారు, భయపడతారు. ఏలినాటి శని ప్రభావం ఈ 3 రాశులపై కలిగి ఉంది. మేషరాశి వారికి ఏలినాటి శని మార్చి 2025లో మొదలైంది. 7.5 ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది. మేషరాశి వారు ఈ సమయంలో ఆ శని మొదటి దశలో ఉన్నాడు కాబట్టి 2027లో రెండవ దశ మొదలవుతుంది. 2032కి ఆ శని నుంచి బయటపడతారు మేషరాశి వారు. ఈ సమయంలో మేషరాశి వారందరూ కూడా ప్రతి శనివారం రోజున ఆ శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆ శని భగవానుని మెండైన ఆశీస్సులను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని 3వ దశలో ఉంది. 2027తో పూర్తవుతుంది. కుంభరాశికి అధిపతి శని కావడం వలన ఈ కుంభరాశి వారికి ఆ శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు. తదుపరి మీనరాశి వారికి 2వ దశ నడుస్తోంది. ఈ రాశివారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఒత్తిడి వలన బంధాలు కూడా దెబ్బతినే అవకాశం కలిగి ఉంది. 2029 వరకు ఈ రాశివారు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 3 రాశుల వారు నిత్యం కూడా ఆ శనీశ్వరుణ్ణి నామస్మరణ చేయడం ఎంతో శుభదాయకం. శనికి ఇష్టం లేని వాటిని ఈ సమయంలో ఈ రాశుల వారు చేయకుండా చూసుకోవాలి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అనవసరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. పేదవాళ్లను, వృద్ధులను, పారిశుద్ధ్య కార్మికులను, మహిళలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి శనివారం కుదిరితే ప్రతిరోజు కూడా ఈ 3 రాశుల వారు ఆ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేయడం, నల్లటి వస్త్రాలను సమర్పించడం, ఆ శని భగవానుని కథలు వినడం, చదవడం లాంటివి చేస్తే తప్పకుండా ఆ శని భగవానుడు శుభాలను అందిస్తాడు.